నాకు బీపీ లేదు, షుగర్ లేదు, థైరాయిడ్ లేదు, అయినా విపరీతమైన నీరసంగా ఉంటుంది డాక్టర్ గారు, ఏదన్నా మంచి టానిక్ రాయండి అని చాలామంది అడుగుతూ ఉంటారు. అయితే టానికుల్లో ఎక్కువ రంగు నీళ్లు, కాస్త మందు మాత్రమే ఉంటుంది. అలా కాకుండా మీకు ఈ నీరసం తగ్గాలంటే, ఉత్సాహం పెరగాలంటే కొన్ని ప్రత్యేకమైన ఆహారాన్ని ప్రత్యేకమైన పద్ధతిలో తీసుకోవాలి. ఏమిటి ఈ విషయాలు? ఇది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ప్రతి వాళ్ళకి అవసరమైనటువంటి విషయం ఇది. ఏమిటంటే ఉత్సాహం ఉరకలేయాలంటే, మీకు ఎనర్జెటిక్గా ఉండాలంటే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి, ఇది తెలుసుకుందాం. చూడండి, రోజంతా సంతోషంగా ఉత్సాహంగా ఉండాలని అందరూ అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ప్రొడక్టివిటీ దీంతో పెరుగుతుంది. మీరు ఏ పని చేస్తున్నా దాంట్లో క్వాలిటీ వస్తుంది. కాబట్టి ఇలా ఉత్సాహంగా హ్యాపీగా ఉండాలంటే రోజువారీ ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యం. ఫస్ట్ మార్నింగ్ నుంచి నైట్ వరకు చూద్దాం. ఉదయం లేస్తారు కదా, లేవగానే నానబెట్టిన బాదం గింజలు ఒక 4 చాలు. ఎక్కువ తినొద్దు, అది ఒక పెద్ద టిఫిన్లా తినొద్దు. 4 నానబెట్టిన బాదం గింజల్ని పైన తోలు తీసి తినేయండి. తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగండి. ఆ తర్వాత ఎక్సర్సైజ్ చేయండి, యోగా ఇలాంటివి కూడా చేసుకోవచ్చు. ఇక అల్పాహారం. ఈ అల్పాహారంలో అంటే టిఫిన్లో చక్కెర, కొవ్వు పదార్థాలు లేకుండా తినండి. అంటే ఏమిటి? పోహా తీసుకోవచ్చు, అంటే అటుకులతో చేసినటువంటి ఒక ఉప్మా లాంటిది. ఈ మన మహారాష్ట్ర ఈ ప్రాంతాల్లో ఎక్కువ తీసుకుంటుంటారు, మనం కూడా చేసుకుంటూనే ఉంటాం. అలాగే ఉప్మా, దీన్ని జారుగా చేసుకోవాలి. అంటే మనం అట్లా పాయసం ఎట్లా చేస్తామో అలా చేయాలి ఉప్మాని, మరి ముద్దగా కాదు. అప్పుడు ఏమిటంటే క్యాలరీస్ తక్కువ వెళ్తాయి. అలాగే ఇడ్లీ, ఈ ఇడ్లీని ఏదైనా రోటి చట్నీతో తినాలి. అంటే మళ్ళీ ఎక్కువ క్యాలరీలు ఉండేలాగా వేరుశనగ చట్నీలు కానీ అలాంటివి కాకుండా, మళ్ళీ నెయ్యిలు ఇవన్నీ దట్టించి కాకుండా సింపుల్గా తినాలి. ప్రపంచంలోని 10 బెస్ట్ ఫుడ్స్లో ఇడ్లీ ఒకటి, ప్రాపర్గా తింటే. అలాగే దోశ, నూనె లేకుండా ఎక్కువ ఉల్లిపాయలు, ఎక్కువ ఈ కూరగాయ ముక్కలు ఇవన్నీ వేస్ట్ చేసుకోవాలి. కోడిగుడ్డు బెస్ట్, ఎందుకంటే సింపుల్ బాయిల్డ్ ఎగ్, అంటే కొంతమంది ఆమ్లెట్లు అవన్నీ వేసుకుంటూ ఉంటారు, అలా కాకుండా బాయిల్డ్ ఎగ్ అయితే మంచిది. ఇలాంటి వాటిని తీసుకుంటే మీకు రోజంతా కూడా ఉత్సాహంగా ఉంటుంది, ఎనర్జెటిక్గా ఉంటుంది, డల్నెస్ ఉండదు, మగత కమ్మదు. ఇక ఉదయం పూట ఫ్రూట్స్ ఎప్పుడు తీసుకోవాలంటే చాలామంది మన తెలుగు వాళ్ళకి ఫుడ్ తిన్న తర్వాత ఫ్రూట్ తీసుకునే అలవాటు. కానీ ఫ్రూట్స్లో ఉండేటువంటి ఉత్తమాంశాలు మీకు అబ్జర్వ్ కావాలంటే ఆహారంతో సంబంధం లేకుండా తీసుకోగలిగితే మంచిది. అంటే ఉదయం పూట మీకు ఆ 2 మీల్స్ల మధ్యలో పుచ్చకాయ, బత్తాయి, క్యారెట్, బీట్రూట్, యాపిల్, వీటిని యథాతథంగా కానీ జ్యూస్ రూపంలో కానీ తీసుకోగలిగితే మంచిది. వీటితోటి ఈ బరువు నియంత్రణలో ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది, వేరే ఆహారాలు తిందాము అనే వాటిపైకి మనస్సు పోకుండా ఉంటుంది. ఇక మధ్యాహ్న భోజనం. ఈ మధ్యాహ్న భోజనంలో ప్రోటీన్ అవసరం కాబట్టి కాస్త పల్చటి పప్పు వేసుకోండి. ముద్దపప్పు లాగా కాకుండా పల్చటి పప్పు. ముద్దపప్పు వేసుకుంటే మళ్ళీ గ్యాస్ ఇలాంటివన్నీ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి కట్టులాగా పెసర కట్టు, కంది కట్టు ఇలా తీసుకోవాలి. ఉడికించిన కూరగాయలు రంగు చెడకుండా ఉడికించాలి. అలాగే ఒకవేళ మీరు మాంసాహారులు అయితే చికెన్ అయితే స్కిన్లెస్ చికెన్, లేకపోతే చేపలు ఇట్లాంటివి, అంటే క్యాలరీస్ కాస్త తక్కువగా ఉంటూ ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటూ కొలెస్ట్రాల్ పెంచని ఆహారం తీసుకోవాలి, మాంసాహారం. అలాగే కాస్త పెరుగన్నం, ప్రోబయాటిక్స్ ఉంటాయి. మన ఇండియన్స్లో ఎక్కువ మందికి ఎమీబియాసిస్ లాంటి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలా పెట్టకుండా ఉండాలంటే కొంతమందికి మిల్క్ ఇంటాలరెన్స్, మిల్క్ ఎలర్జీలు ఉంటాయి. అలా కాకుండా పెరుగన్నం తింటే అలాంటి ఏ ఇబ్బందులు ఉండవు. కాబట్టి ఇవి ఉండేలాగా చూసుకోండి. దీంతో జీర్ణ వ్యవస్థకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఇక సాయంత్రం కాగానే చాలామందికి టఫ్ టైం, కాఫీ, టీలు తీసుకుంటూ ఉంటారు. అయితే వీటికి బదులుగా గ్రీన్ టీ తాగండి. కూరగాయలు, ఆకుకూరలతో చేసిన ఏదైనా స్నాక్ తినండి, లేదా ఒక సింపుల్ పండు తినండి. దీంతో శరీరం అలసటకి గురి కాకుండా ఉంటుంది. ఇక మహిళలు ఎక్కువగా ఎనీమియాతో బాధపడుతూ ఉంటారు. ఈ ఎనీమియాని కరెక్ట్ చేయాలంటే ఆహార వైద్యం ఏంటంటే ఖర్జూరాలు, ఎండు కొబ్బరి, బెల్లం, నువ్వు ఉండలు ఇవి తినండి. వీటిలో ఐరన్ ఉంటుంది, కాల్షియం కూడా ఉంటుంది. కాబట్టి మహిళల ఆరోగ్యానికి అవసరమైనటువంటి అన్ని అంశాలు వీటిలో ఉంటాయి. ఇక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే రాత్రి భోజనం ఎప్పుడు తినాలి? సాధ్యమైనంత త్వరగా తినాలి. అంటే 7 నుంచి 8 లోపే తినేయాలి. తిని పోస్ట్ ప్రాండియల్ వాకింగ్, అంటే ఒక 10 నిమిషాలు ఆర్ద్రపాణి, చెయ్యి తడిగా ఉండగానే నడవాలి. ఇక్కడ ఈ రాత్రి భోజనంలో
పప్పు తీసుకోవచ్చు, పల్చటి పప్పు. ఉడికించిన కూరగాయలు ముఖ్యం. అలాగే ప్రోటీన్ కోసం పనీర్ ముఖ్యం. గుడ్డు కూడా తీసుకోవచ్చు. వీటిని తీసుకుంటే ఎనర్జెటిక్గా ఉంటుంది. రాత్రి ఆకలితో నిద్ర మేలుకు రాకుండా ఉంటుంది. ఇక పడుకునే ముందు లాస్ట్ ఐటమ్, పాలల్లో కాస్తంత పసుపు వేసుకొని తాగండి. దీంతో పాలల్లో ట్రిప్టోఫాన్ ఉంటుంది, హాయిగా నిద్రపడుతుంది. పసుపు వేసాం, రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. రాత్రిపూట ఆ చలికి వాటికి ఆ కీళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు రాకుండా ఉంటాయి. ఎందుకంటే పసుపు ఎనాలజిక్గా కూడా పనిచేస్తుంది. అలాగే కఫం పెరిగిపోయి ఆ స్లీప్ ఎప్నియా లాంటి సమస్యలు రాకుండా ఈ పసుపు అనేది కాపాడుతుంది. ఇలాగా మీరు జుడిషియస్ యూసేజ్ అంటే ఆహార విహార ఔషధ ఇహి అని ఆయుర్వేదంలో త్రివిధ వ్యూహాలు ఉంటాయి ట్రీట్మెంట్లో. ఆహారం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఆహారాన్ని మీరు ఇలా కనుక వాడుకుంటే ఇదే మీకు ఔషధంగా పనిచేస్తుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.